హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపే అంగార్కి చతుర్దశి అంటే 2025 అంగార్కి చతుర్దశి మార్చి 18వ తారీఖున మంగళవారం నాడు వచ్చింది. అంగార్కి చతుర్థి అనేది హిందువులకు పవిత్రమైన ఉపవాస దినం. దీనినే మంగళవారం వచ్చే సంకష్టి చతుర్థి నాడు ఆచరిస్తారు. ఈ వ్రతం గణేశుడికి అంకితం చేస్తారు. అంగార్కి సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రతి చంద్ర నెలలో కూడా కృష్ణపక్షం చంద్రుని చీకటి పక్షం సమయంలో పూర్ణిమ పౌర్ణమి రోజు తర్వాత చతుర్థి 4వ రోజు నాడు ఉపవాసం చేస్తారు. సంకష్ట గణేశ చతుర్థి రోజులన్నింటిలోనూ అంగార్కి చతుర్థి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మరాఠీ సంస్కృతి అనుచరులకు ఈ రోజును కలిగి ఉంది మరియు ఈ పండుగ వేడుకలు భారతదేశంలోనూ పశ్చిమ ప్రాంతాలలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందుతాయి. మహారాష్ట్రలో అంగార్కి చతుర్థి రోజున గణేశ దేవాలయాలలో ప్రత్యేకమైన పూజలు ఏర్పాట్లు చేస్తారు. అంగార్కి అనేది సంస్కృత పదం కాలిపోయిన బొగ్గు లాంటి ఎరుపు అని అర్థం. ఈ రోజున గణేశుడిని పూజించడం మరియు ఉపవాసం ఉండటం వల్ల వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని హిందూ భక్తులు గట్టిగా ఒక నమ్మకం అన్నమాట. అంగార్కి చతుర్థి విముక్తి దినం. ఈ రోజున గణేశుడు అంగారకుడిని ఎలా ఆశీర్వదించాడో హిందూ పురాణాలలో వివరించబడింది. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్న వ్యక్తి గణేశుడు మరియు అంగారకుడి ఆశీస్సులు పొందుతారు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ సమస్యలను ఎదుర్కోవడం మరియు సంతృప్తికరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారట. ఇకపోతే అంగార్కి చతుర్థి సమయంలో ఆచారాల గురించి తెలుసుకుందాం. అంగార్కి చతుర్థి నాడు భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు. వారు మట్టి, రాగి లేదా బంగారంతో చేసిన గణేశుడి విగ్రహాన్ని పూజిస్తారు. ఆయనను సరైన ఆచారాలు మరియు నైవేద్యాలతో పూజిస్తారు. గణేశునికి ఇష్టమైన తీపి మోదక్ను ఆర్తి తర్వాత తయారు చేసి భక్తులకందరికీ కూడా పంచిపెడతారు. అలాగే భక్తులు అంగారక చతుర్థి రోజున గణేశుడిని ప్రసన్నం చేయడం వలన కఠినమైన వ్రతాన్ని ఆచరిస్తారు. ఉపవాసం సూర్యోదయంతో ప్రారంభమై సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ముగుస్తుంది. రోజంతా ఒక్క గింజ కూడా తినకుండా గడుపుతారు. కొంతమంది పండ్లు మరియు సాబుదానా కిచిడి తినడానికి అనుమతించబడిన పాక్షిక ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు అధిక ద్రవాలు తాగడం లేదా తమలపాకులు, గింజలు లేదా పొగాకు తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల దీనిని ఉపవాసం విచ్ఛిన్నం చేసినట్లే అని భావిస్తున్నారు. చంద్రుడిని చూసిన గణేశుడిని పూజించిన తర్వాత అంగార్కి చతుర్థి వ్రతం ముగుస్తుంది. భక్తులు గణేశుడికి ఆర్ఘ్యం కూడా అర్పించి స్వచ్ఛమైన శాకాహారం తినడం ద్వారా ఉపవాసం విమిస్తారు. భక్తులు ఈ రోజున చంద్రుడిని గంధపు చెక్క, పేస్ట్ లాంటివి, బియ్యం మరియు పూలతో పూజిస్తారు. ఈ రోజున గణేశుడికి అంకితం చేయబడిన వేద మంత్రాలను పఠిస్తారు. అంగార్కి చతుర్థి నాడు చంద్రకాంతికి ముందు గణపతి అథర్వశీర్ష చదవడం లేదా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ రోజున గణేశుడిని స్తుతిస్తూ భజనలు మరియు మతపరమైన శ్లోకాలు కూడా పాడుతారు. 2025 అంగార్కి చతుర్దశి నాడు ముఖ్యమైన సమయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యోదయము మార్చి 18వ తారీఖు ఉదయం 6:36. సూర్యాస్తమం మార్చి 18, 2025 సాయంత్రం 6:33. చతుర్థి తిథి మార్చి 17 సాయంత్రం 7:33. సమయం మార్చి 18న రాత్రి 10:09 వరకు. అంగార్కి చతుర్థి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గణేశ పురాణం మరియు సంస్కృతి కస్తూబా వంటి మత గ్రంథాలలో అంగార్కి చతుర్థి యొక్క ప్రాముఖ్యత మరియు ఆచారాలు ఉన్నాయి. ఆనందం మరియు సంపన్న జీవితం కోసం భక్తులు ఈ రోజున గణేశుని ఆరాధిస్తారు. హిందూ ఇతిహాసాల ప్రకారం గణేశుడు తెలివితేటలకు అధిపతి.
మరియు అన్ని అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు. అందువల్ల గణేశుడిని పూజించడం వల్ల ప్రజలు అడ్డంకులను తొలగించి వారి జీవితంలోని సమస్యలను తగ్గించుకోవచ్చు. అంగారకి చతుర్థి 6 నెలలకు ఒకసారి వస్తుంది మరియు అత్యంత ఉత్సాహంతో మరియు అంకిత భావంతో జరుపుకుంటారు. అంగారకి చతుర్థి నాడు పవిత్ర ఉపవాసం చేసే వ్యక్తి ఏడాది పొడవునా కూడా ఎటువంటి సంకట గణేశ చతుర్థిని పాటించటం ద్వారా పొందే ప్రయోజనాలు పొందుతారని కూడా నమ్ముతారు. ఇకపోతే ఈ రోజున సంకటహర చతుర్థి వ్రత పూజా విధానము అలాగే ముడుపు కూడా మనం ఎలా కట్టుకోవాలనేది తెలుసుకుందాము. సంకష్టహర చవితి వ్రతాన్ని 3 నెలలు, 5 నెలలు, 11 నెలలు లేదా 21 నెలల పాటు కూడా ఆచరించుకోవచ్చు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాంతకాలమునే తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించిన తర్వాత గణపతిని పూజ చేసుకోవాలి. అంతకంటే ముందు ఒక 1/2 మీటరు జాకెట్ ముక్కని తీసుకొని అది కూడా తెలుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ తీసుకోవాలి. ఆ గుడ్డకి 4 వైపులా కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. తర్వాత మనసులో ఏదైతే కోరిక తీరాలి అనుకుంటామో ఆ కోరికనైతే స్వామివారికి అంటే గణపతికి విన్నవించుకొని మనం పసుపు రాసి కుంకుమ పెట్టిన గుడ్డని గణపతి ముందు పరిచి అందులో 3 గుప్పెట్లు అంటే 3 పిడికిళ్ళ వరకు బియ్యం వేయాలి. అలా 3 పిడికిళ్ళు బియ్యం వేసిన తర్వాత 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి, దక్షిణ అంటే రూపాయి బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ మీ స్తోమతను బట్టి దక్షిణ పెట్టుకోవచ్చు. అలాగే మనసులోని కోరికను మరొకసారి కూడా స్వామివారికి చెప్పుకుంటూ అన్నీ వేసిన గుడ్డని 4 వైపులా కూడా మూటలాగా కట్టుకోవాలి. మూటలాగా కట్టిన తర్వాత ఎక్కడైతే ముడి వేస్తారో అక్కడ మళ్ళీ కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించుకోవాలి. అలాగే కొబ్బరికాయ లేదు పండ్లు స్వామివారికి నివేదించుకోవాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. సాక్షానుకారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చు. సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువ పూజ అనేది చేసుకోవాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం మనం తీసుకోవాలన్నమాట. ఇదండి ముడుపు ఎలా కట్టుకోవాలి. తర్వాత ఆ ముడుపు కట్టిన అందులో వేసిన బియ్యాన్ని ఏం చేయాలనేది కూడా తెలుసుకున్నాం కదా. మనము తెల్లవారితో ముడుపు కట్టి సాయంత్రం వేళ ప్రసాదంగా చేసి స్వామికి సమర్పించి స్వామికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు. ఇప్పుడు మనం సంకటహార చతుర్థి వ్రతకథను తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృశుండి వినాయకుడిని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సెన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడట. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరిగిందట. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యకరుడైన ఆ దేవుడు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంపడుతూ తిలకించసాగాడట. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారట. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిడో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు.
వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడట. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు కూడా దొరకలేదట. అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనబడిందట. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి వెళ్తున్నారని ప్రశ్నించారట. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పారట. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు అని మరణాంతరం తథ్యమని చెప్పాడు గణేశుని దూతని. అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారట ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారట. ఆమె పుణ్యఫలాన్ని వారికెవ్వరికి గణేశుని దూత అంగీకరించలేదట. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పాడట. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు కూడా తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇప్పుడు మనం విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం చదువుకుందామండి. నాకు వచ్చినంతవరకు నేను పాడటానికి ట్రై చేస్తాను. జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రాక్షక నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో, మూసిక వాహన నమో నమో, మునిజిన వందిత నమో నమో, మాయా రాక్షస మదాపహరణ మన్మదధారిత నమో నమో, విద్యాదాయక నమో నమో, విఘ్న విదారక నమో నమో, విశ్వసృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో, గౌరీ ప్రియసుత నమో నమో, గంగానందన నమో నమో, అధర్వార్భుత గాన వినోద గణపతి దేవ నమో నమో, నిత్యానంద నమో నమో, నిజ ఫలదాయక నమో నమో, నిర్మలపురవర నిత్య మహోత్సవ రామనాథ సుత నమో నమో, నమో నమో, నమో నమో. ఇదండి అంగారక చతుర్థి గురించి మనం ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. అయితే అంగారక చతుర్థి ఎన్ని నెలలు వ్రతం చేసుకోవాలి, అలాగే సంకటహార చతుర్థి వ్రత కథ కూడా విన్నాము. అలాగే స్వామివారికి ఒక చిన్నపాటి నమస్కారం శ్లోకం కూడా చదువుకున్నాం కదా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముఖ్యంగా మనం ఈ వీడియోలో స్వామివారికి ముడుపు ఎలా కట్టుకోవాలి, కట్టిన తర్వాత ముడుపులోని వాటిని ఏమి చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం కదండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూద్దాము. ఓం గణపతి అయిన నమః, ఓం గణపతి అయిన నమః, ఓం గణపతి అయిన నమః.